కొడాలి నానికి ఇది వచ్చింది, ఇది హార్ట్ అటాక్. ఇది కన్ఫామ్. అది మన ఏదో గ్యాస్ ట్రబుల్ అది ఇది అన్నారు, కానీ అది ఏమీ కాదంట. మనోడికి ఆ లోపల ఉన్న హోల్స్ ఏ 3-4 పూడిపోయినాయి అంట. ఇప్పుడు ఆ పూడుకులకి సంబంధించి హార్ట్ ఆపరేషన్ చేయబోతున్నారు అనే వార్త వాళ్ళ సాక్షిలో వచ్చింది. దీని గురించి పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఊరికే ఆరోగ్య సమస్యల మీద హాస్పిటల్ వెళ్ళినప్పుడు మాట్లాడితే బాగోదు. మామూలుగా ఉన్నప్పుడు ఏమైనా మాట్లాడుకోవచ్చు కాబట్టి, కానీ ఇలాంటి సమయంలో మాట్లాడకూడదు అనుకుంటున్నాను. అంతే. చెప్తా ఉంటే సిగ్గేస్తుంది ఒక్కొక్కసారి. ఒక ముసలోడిని తీసుకొచ్చారు, పండు ముసలోడు, రాలిపోయే ఆకలా ఉంటాడు. ఆయన తీసుకొచ్చి డిఎస్సి గురించి మాట్లాడించారు. మెగా డిఎస్సి మామూలుగా కాదు, మామూలు రోత కాదు అది. నేను 6 ఏళ్ల బట్టి ఇక్కడే చదువుతున్నాను, డిఎస్సిలో చదువుతున్నాను. నేను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవగానే మొదటి సంతకం మెగా డిఎస్సి పైన పెట్టారు. నేను దానికోసం కాయలు కాశీలో ఎదురు చూస్తున్నాను, పిల్లలను వదిలేసానని చెప్పేసి మాట్లాడతాడు. పండు ముసలోడు, ఆల్మోస్ట్ పండు ముసలోడే. తల మెరిసిపోయింది, గడ్డ మెరిసిపోయింది. ఆ కళ్ళు చూస్తేనేమో అదో విచిత్రమైన కళ్ళులా కొంత జీవితం చూడండి. ఆ పర్సన్ కూడా జీవితాన్ని ఇక్కడ ఫోటో పెడతా. దరిద్రాలు మాట ఇవన్నీ కూడా సాక్షిలో అయ్యే కనబడతాయి. బొద్దులు అయితే వీళ్ళు ఆ వీడియోని మళ్ళీ వీళ్ళు ట్రోల్ చేయడం వీళ్ళు. ఇదిగో ఇక్కడ ఈ పర్సన్ మాట మీకు ఇక్కడ కూడా పెడతా, ఫోటో పెడతా. 6 ఏళ్ల బట్టి అక్కడే ఉన్నాడు, 6 ఏళ్ల బట్టి అక్కడే దిగుతున్నాడంట. గత 5 ఏళ్ళు మాట్లాడాలా ఈ ఫోటో కూడా ఇప్పుడు గుర్తుకొచ్చింది. జగన్మోహన్ రెడ్డి హయాంలో డిఎస్సి అనే పేరే ఎత్తలేదుగా, నోటిఫికేషన్ ఇవ్వలేదుగా, ఉద్యోగ భర్తీలు ఏం చేయలేదుగా, చేసాడా. పైగా మనం వాళ్ళకం అసలు ఈ వ్యక్తి వయసు ఎంత ఉంటుంది అనుకుంటున్నారు మీరు? ఈ వ్యక్తిని చూస్తే డిఎస్సికి ప్రిపేర్ అయ్యేలా వ్యక్తిలో ఉన్నాడా? నాకు అర్థం కావట్లా. అయిపోయింది ఆల్రెడీ. ముసలితనం కళ్ళకే క్లియర్గా కనబడిపోతుంది. వీళ్ళ చేత మాట్లాడిపించి మామూలు యాక్టింగ్ చేయట్లే, ఇంకా ఎరగదీసేస్తున్నాడు, పొడి చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు మొదటి సంతకం పెట్టారు, ఇంకా పూర్తవుతుంది. అవుతుంది కదా, చేసుకుంటూ వస్తున్నారు కదా. జగన్మోహన్ రెడ్డిలాగా అసలు ప్రస్తావన లేకుండా చేతులు దులిపేసుకోలేదు కదా. ఒకవేళ నిజంగా డిఎస్సి గురించి నువ్వు మాట్లాడుతున్నావు అనుకుంటే కనుక నువ్వు దాని గురించి ఆడాలా, అంతేనా? మామూలు ఓవర్ యాక్షన్ చేయట్లేదు. ఓవర్ యాక్షన్లో అతి ఓవర్ యాక్షన్ అనమాట. చూస్తే క్లియర్గా తెలిసిపోతుంది. ఇలాంటి పెయిడ్ ఆర్టిస్టులు అందరినీ తీసుకొచ్చేసి అసలు ఆ వయసుకి నువ్వు మాట్లాడే మాటలకైనా సంబంధం ఉండాలి కదండి. చూస్తే నువ్వు అలా కనబడుతున్నావా? ఇంచుమించు దగ్గర ఒక 48, ఒక 50 ఏళ్ళు ఉంటాయి. వచ్చేసింది ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఈ పోటీగాడు. ఏమన్నాను మిమ్మల్ని అసలు? ఒక్కొక్కసారి చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే, సరేలే మాటలు ప్రతిదానికి దేనికి మాట్లాడాలి అనిపిస్తుంది. ఒక్కొక్కసారి లేసాలో వీళ్ళు తీసుకొచ్చి ఆర్టిస్టుల చేత మాట్లాడించేసి వీళ్ళ హయాంలో అంటే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు రాష్ట్రాన్ని పరిపాలించాడని చెప్పేసి మర్చిపోతారు. సాక్షిలో ఉన్న దరిద్రం అది ఒకటే. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు రాష్ట్రాన్ని పరిపాలించాడు, ఆ విషయం మీకు గుర్తుండిపోతే ఎలాగా? జగన్మోహన్ రెడ్డి నిర్మించి చేయలేదు కదా, డిఎస్సి అని పేరే ప్రస్తావించలేదు కదా జగన్మోహన్ రెడ్డి, నోటిఫికేషన్ ఇవ్వలేదుగా. మనకు ఆర్టిస్టులు దొరికితే సరిపోద్ది. సాక్షి గొట్టం తీసుకెళ్ళి మూడు దగ్గర పెడతాడు, మీరు రెచ్చిపోండి అంటే అది కింద మీద పడి దొల్లేసి కళ్ళు ఇలాగనేస్తున్నాడు. కళ్ళు చూస్తే రాత్రిలో పగలో తాగుతున్నట్టే ఉంటుంది ఇప్పుడు కూడా. కాబట్టి ఏంటంటే మాట్లాడించేటప్పుడు కూడా కాస్త ప్రజలు నమ్మేలా ఉండాలి, మన గొర్రెలు నమ్మేలా ఉండకూడదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏది మాట్లాడినా గొర్రెలు నమ్మేస్తారు, గొర్రెలు కాబట్టి. అంటే వైసీపీ కార్యకర్తలు మేము గొర్రెలు అంటమాట. ఈ తలాతోక ఉండదు. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే ఆ ఊ అనుకుంటే వెళ్ళిపోవడమే. మళ్ళీ వాళ్ళు వచ్చి మాట్లాడతారు, గతంలో మీరు ఇవ్వలేదు, మీరు చేయలేనప్పుడు దాని గురించి మనం మాట్లాడకూడదు, దాని గురించి మనం ప్రస్తావించకూడదు. ఏదో ప్రభుత్వం ఏదో చేసుకుంటే వెళ్తుంది, చూడాలి, చూసిన తర్వాత మాట్లాడాలి. మనకు చేతకాలం మనం చేయలేదుగా, అన్ని పక్కన పెట్టేసాంగా. మనం ఎంతసేపు మన అధికారంలో ఉన్నంతసేపు ఎందులో కమిషన్లు బాగా వస్తాయి, ఎందులో తినేయచ్చు, ఎందులో దోచేయచ్చు, ఇదే ఆలోచన విధానం కదా. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఎందుకు ఓపెన్ చేస్తాలో, ఎవరి కోసం ఓపెన్ చేస్తానని అడుగుతున్నా. దయచేసి ఇలాంటి ఆర్టిస్టుల చేత జగన్మోహన్ రెడ్డి గారు మీరు విషం చిమ్మేసి ఈ పనికిమాల డ్రామాలని వేయించమాకండి. మీరు మాత్రం బెంగళూరు వెళ్ళిపోండి. మళ్ళీ వానాకాలం దాకా కనపడ్డా, ఎందుకంటే ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా, కార్యక్రమాలు ఏం చేయరు. ఇంకా మళ్ళీ వానాకాలం కనపడతాడు. అలా ఉంటాయి. ఇదే వీడియోలో చెప్పేస్తా, కొడాలి నానికి ఇది వచ్చింది, ఇది హార్ట్ అటాక్. ఇది కన్ఫామ్. అది మన ఏదో గ్యాస్ ట్రబుల్ అది ఇది అన్నారు, కానీ అది ఏమీ కాదంట. మనోడికి ఆ లోపల ఉన్న హోల్స్ 3-4 పూడిపోయినాయి అంట.
ఇప్పుడు ఆ పూడుకులకి సంబంధించి హార్ట్ ఆపరేషన్ చేయబోతున్నారు అనే వార్త వాళ్ళ సాక్షిలో వచ్చింది. దీని గురించి పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఊరికే ఆరోగ్య సమస్యల మీద హాస్పిటల్ వెళ్ళినప్పుడు మాట్లాడితే బాగోదు. మామూలుగా ఉన్నప్పుడు ఎన్నైనా మాట్లాడుకోవచ్చు కాబట్టి, కానీ ఇలాంటి సమయంలో మాట్లాడకూడదు అనుకున్నాను అంతే. విచిత్రం చూడండి, వైఎస్ఆర్సీపీ పార్టీ ట్విట్టర్ అకౌంట్ కానీ, ఫేస్బుక్ కానీ, వాళ్ళ సోషల్ మీడియా కానీ నేను గత 2-3 రోజులు బట్టి లిక్కర్ గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళు చెప్పే విధానం ఎలా ఉంటుందంటే, ఈ ఈ బ్రాండ్లు ఏవైతే ఉన్నాయో, అంటే గత జగన్మోహన్ రెడ్డి హయాంలో వీళ్ళు అమ్మిన బ్రాండ్స్ ఉన్నాయి కదా, ఆ బ్రాండ్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా చంద్రబాబు నాయుడు గారే, అంటే వాటన్నిటికీ చంద్రబాబు నాయుడు గారే పర్మిషన్ ఇచ్చారు, మాకేమీ సంబంధం లేదు. తిరిగి ఏమని మాట్లాడతారంటే లిక్కర్లో చంద్రబాబు నాయుడు గారే తినేసారని మాట్లాడతారు. 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉండి లిక్కర్లో చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేశారంట. మరి నువ్వు ఎందుకు యాక్షన్ తీసుకోలేదంటే దానికి సమాధానం చెప్పడం మానేసి వీళ్ళు ఏదో లాజిక్ చూడండి. సరే పోనీ మీరు అనుకున్నట్టే అనుకుందాం, చంద్రబాబు నాయుడు గారే అనుమతులు ఇచ్చారు, ఉన్న బ్రాండ్లు ఎవరు రద్దు చేశారు? ఇప్పుడు పాత బ్రాండ్లకి అనుమతులు ఎవరు రద్దు చేశారు, కొత్త బ్రాండ్లకి మీరు ఇవ్వలేదు అనుకుందాం. పోనీ పాత బ్రాండ్లు ఎందుకు తీసేసావు? డిజిటల్ పేమెంట్ ఎందుకు పెట్టలేదు? నీ మనుషుల చేతి ఎందుకు అమ్మించేసావు? ప్రభుత్వం ఎందుకు అమ్మింది? మధ్యం లక్షల కోట్ల రూపాయలు ఆదాయం చూపించేసారు ప్రభుత్వానికి. ఏంటి కల్తీ మధ్యాన్ని అమ్మేసి, అంటే ఎంతమంది పోయినా పర్వాలేదు, ఒక లక్షల కోట్ల రూపాయలు ఆదాయం వచ్చేసినట్టు ఒక మేధావి మాట్లాడతాడు. పేరు వద్దులే, అనవసరంగా పేర్లు ప్రసక్తి ఏడుతున్నారు దిక్మాస్ అంటారు. మాకు ఒక జర్నలిస్ట్ ఉన్నాడు, ఆయన ఏమని మాట్లాడతాడంటే, రాష్ట్రానికి 1,00,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది మద్యం మీద 1,00,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చినప్పుడు అందులో అవినీతి చేసే ఆస్కారం ఉంటుందా అని మాట్లాడతాడు. ఏ లెక్కపత్రం మీద వస్తుందా నాకు అర్థం కాదు. ఒక డిజిటల్ పేమెంట్ లేదు, ఒక లెక్కపత్రం లేదు, 100 రూపాయలు ఉన్నదని 300 రూపాయలు కమ్మేసాడు. ఇక్కడ కనపడిపోవట్లేదా? ఇక్కడ కనపడుతుందా లేదా? పైగా ఏమన్నా అంటే 1,00,000 కోట్ల రూపాయల ఆదాయం, 1,00,000 కోట్ల రూపాయల ఆదాయం చూపించాడు. తినేసింది ఎంత? కనీసం మనం చెప్పడానికైనా సరే సిగ్గుండాలి కదా.